ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. బట్ క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చిందని ఆగిపోతామా లేదా సొల్యూషన్ కనుక్కొని ముందుకు వెళ్తామా? హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఈస్ డే 37 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. మార్నింగ్ అగ్రెసివ్ గా ఫీల్డ్ కి స్టార్ట్ అవ్వాలనుకొని స్టార్ట్ అయ్యాను. బట్ కార్ స్టార్ట్ అవ్వలేదు. ఇనిషియల్లీ కొంచెం టెన్షన్ అనిపించింది బికాస్ ఆల్రెడీ కంప్లీట్ డే ప్లానింగ్ రెడీగా ఉంది. ఇమీడియట్ గా విత్ హెల్ప్ ఆఫ్ నైబర్ ఫ్రెండ్ కార్ ని పుష్ చేసి సర్వీస్ సెంటర్ కి తీసుకువెళ్ళాం. హాఫ్ డే ఆల్మోస్ట్ అక్కడే అయిపోయింది. హానెస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ బిజినెస్ జర్నీలో కామన్. ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లాన్ డిలే అవ్వచ్చు బట్ మెషిన్ డిలే అవ్వకూడదు. బైక్ తీసుకొని టీమ్ తో పాటు డైరెక్ట్ గా ఫీల్డ్ కి స్టార్ట్ అయ్యాను. భవానీపురంలో రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేసిన కమర్షియల్ లీజ్ ప్రాపర్టీ దగ్గర స్టాప్ అయ్యాము బికాస్ ఓనర్ ఆ ప్రాపర్టీ కోసం ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్ ప్లాన్ చేయమన్నారు. తర్వాత సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా ఫాస్ట్ గా వారంటీతో బ్యాటరీ రీప్లేస్ చేసి కార్ రెడీ చేశారు. కార్ రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా మొగల్రాజపురం స్టార్ట్ అయ్యాను. అక్కడ G+5 కమర్షియల్ బిల్డింగ్ సేల్ కి వచ్చిందంటే అవుట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. లొకేషన్, యాక్సెసిబిలిటీ, కమర్షియల్ పొటెన్షియల్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేశాను. ఎవ్రీ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో థింక్ చేయడం నా హ్యాబిట్. తర్వాత ఈవినింగ్ విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ బోర్డ్ మీటింగ్ కి అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ డిస్కషన్ జరిగాయి. లైక్ ఫ్యూచర్ ప్లాన్స్, క్రియేటర్ కమ్యూనిటీ, అప్కమింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కషన్ చేశాం. ఆఫ్టర్ దిస్ బోర్డ్ మీటింగ్ వన్ థింగ్ నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. స్ట్రాంగ్ కమ్యూనిటీస్ క్రియేట్ స్ట్రాంగ్ ఆపర్చునిటీస్. నైట్ ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ ప్లాన్స్, కాంటెంట్, ఫ్యూచర్ స్ట్రాటజీస్ మీద వర్క్ చేసి డేని కంప్లీట్ చేశాను. టుడేస్ లెర్నింగ్: ప్రాబ్లమ్స్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేయొచ్చు కానీ డిటర్మినేషన్ ని డిస్టర్బ్ చేయకూడదు. మన విజయవాడ ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే కామెంట్స్ లో కమర్షియల్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు ఇన్బాక్స్ లోకి సెండ్ చేస్తాను. దిస్ ఈస్ డే 37 సైనింగ్ ఆఫ్. సీ యూ ఆన్ డే 38. జై హింద్.